వెల్కమ్ టు TG24 టీవీ నిస్మలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 292 డివిజన్ సాయిబాబా నగర్ లో డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికిరణ్ పటేల్ నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కేవలం రాజకీయ కార్యకలాపాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యకర్తలకు మార్గదర్శక కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అలాగే కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నేరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, శ్రీధర్ రెడ్డి, 290 డివిజన్ అధ్యక్షులు ద్వారంపూడి నాగిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 292 డివిజన్ సాయిబాబా నగర్ డివిజన్కు నూతన ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి డివిజన్ ప్రెసిడెంట్గా నియమితులైన ఆకుల హరికిరణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. శుభాకాంక్షల తరఫున డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి, వారి కార్యాలయ సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అందరికి అందుబాటులో మరి డివిజన్ మధ్యలో కూడా దీన్ని ఈ ఆఫీస్ పెట్టడం జరిగింది. అయితే ఈ ఆఫీస్లో మరి సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. వారి డివిజన్ ప్రజల సంక్షేమం కోసం, డివిజన్ ప్రజల మరి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను మరియు పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా ఈ కార్యాలయం కృషి చేయాలని మరి ఆకుల హరికిరణ్ గారికి నేను తెలియజేస్తున్నాను. 292 डिवीज़न पार्टी ऑफिस ओपनिंग था और यहाँ पे हनुमंत रेड्डी साहब इंचार्ज भी आए थे ओपनिंग के लिए. हमारे हरियाणा के सवंगन में यहाँ पे पार्टी ऑफिस ओपनिंग करेंगे आज. और हमारे डिवीज़न के जो भी काम आए हमारे हरियाणा इंशाल्लाह आगे बढ़ के काम करेंगे. हम उनसे यही तवक्कुल रखते हैं. सलाम अलैकुम. కుత్బుల్లాపూర్ మండల్లో 292 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన హరికిరణ్ గారికి డివిజన్ తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కుత్బుల్లాపూర్ మండల్లో డివిజన్ అధ్యక్షుడిగా మన ఆకుల హరికిరణ్ గారికి, ప్రెసిడెంట్గా ఇచ్చిన మన కొలను హనుమంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మన డివిజన్ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాము. ఈ సందర్భంగా మన 292 డివిజన్లో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఆకుల హరికిరణ్ గారు, ఆయనతో పాటు మేము అందరం కలిసి అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పొద్దున మేము ఓపెన్ కాకంటే ముందే పొద్దున వస్తుపోతున్న జనాలు కూడా ఇది ఏంది ఆఫీస్ అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అమ్మ, మీకే సమస్యలు ఉన్నాయి, ఇక్కడికి రావచ్చు అని చెప్పినాము. అలాగే వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే మేము వచ్చేపోయే రోడ్లో ఆఫీస్ పెట్టినారు కాబట్టి మేము కూడా ఏ సమస్య ఉన్నాయి ఇక్కడికి వచ్చి వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సంతోషం తెలియజేయడం జరిగింది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కొలన హనుమంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు ఉంటామని చెప్పేసి కోరుకుంటూ, జై కాంగ్రెస్. 292 డివిజన్ సాయిబాబా నగర్ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు సాయిబాబా నగర్ డివిజన్ సిద్ధివినాయక్ నగర్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మరి డివిజన్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన, ఎటువంటి పథకాలు రాకున్నా మా దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి కార్యాలయంలో 24 కార్యాలయంలో ప్రతిరోజు ఇక్కడ మా సిబ్బంది రెడీగా ఉంటారు. మీరు ఎటువంటి సమస్య వచ్చినా వారికి తెలుపగలరు. మరి నేను ఆ సమస్యలన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా నేను పనిచేస్తా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన నా తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా తోటి నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు.